హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్టైల్. ఈరోజు మన వీడియో ఏంటంటే 31st నైట్ సెలబ్రేషన్స్ ఎలా అయింది ఏంటి ముగ్గులు ఎలా వేసామో చూపిస్తాను మీకు. సో 31st యాక్చువల్గా అందరూ ఈవినింగ్ 7 తర్వాత స్టార్ట్ చేస్తారు కదా నైట్. మేము ఏంటంటే ఆఫ్టర్నూన్ 2:30కి అలాగే స్టార్ట్ చేసేస్తామండి. ఎందుకంటే ఈవినింగ్ పార్టీకి 7 కల్లా అటెండ్ అవ్వాలి. సో అందుకని చెప్పేసి మేము ఏంటంటే 2:30 2:45కి అలా స్టార్ట్ చేసేస్తాము. వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టుకోవటం అనేది, కలర్స్ దిద్దుకోవడం అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాం అనమాట మా ఫ్రెండ్స్ అందరూ కూడా. సో అందుకని చెప్పేసి ఎర్లీగా స్టార్ట్ చేసేస్తాం. అలా స్టార్ట్ చేస్తేనే 2:30 2:45కి అప్పుడు 6:30 7కి అయిపోతుంది. తర్వాత వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావాలి కదా. సో అందుకని చెప్పేసి మేము 2:30 2:03కి స్టార్ట్ చేసేస్తాం అనమాట. సో ఇలాగ నేనైతే మాకు 2 వాకిళ్ళు, ఒక వాకిల్లో వేస్తున్నాను ఇది. మెయిన్ గుమ్మంలో తర్వాత వేద్దాము అని చెప్పేసి ఇటు కార్లు అవి వెళ్ళి కొంచెం ఫ్లోర్ క్రాక్ ఇచ్చింది. కానీ చాలా నీట్‌గా ఉంటుంది ముగ్గు వేసిన తర్వాత. చాలా అందంగా కనిపిస్తుంది ఈ ముగ్గే. చాలా బావుంటుంది. ఇటువైపు ఎవరు తొక్కరు కాబట్టి ఒక 2 డేస్ వరకు ఉంటుంది ఎప్పుడూ కూడా. సో అందుకని చెప్పేసి ఇటువైపు మంచి ముగ్గు ప్రిఫర్ చేస్తూ ఉంటామనమాట. మంచి ముగ్గు, చెడ్డ ముగ్గు ఏంటంటే అనుకుంటున్నారా? అలా ఏం లేదు. మంచి కొంచెం కలర్‌ఫుల్‌గా కొంచెం ఎక్కువ టైమ్ స్పెండ్ చేసి వేసేదాన్ని అంటున్నాను నేననమాట. సో ఇక్కడ నేను అవుట్‌లైన్ వేసేసాను. వేసిన తర్వాత ఆంటీ వాళ్ళన్నారు, ఇంకొక దగ్గర కూడా వేయాలి కదవే! ఇంకో 2 టైమ్స్ ఇంకా 2 ప్లేసుల్లో వేయాలి. మా మెయిన్ వాకిలి అండ్ ధనాగారిల్లు. సో నువ్వు అక్కడ కూడా వేద్దువు గాని మాకు ప్రస్తుతానికైతే ఇక్కడ కలర్స్ ఏంటో చెప్పేసెళ్ళు అన్నారు. సో ఇలాగ డ్రై అయిపోయిన తర్వాత లోటస్‌లో పింక్, ఇలా రౌండ్ సర్కిల్ వచ్చేసి గ్రీను అలా చెప్పాననమాట. చెప్తే ఇదిగోండి ఇలా వాళ్ళు కలర్స్ ఫిల్ చేస్తూ ఉన్నారు. సో నేనైతే మాత్రం అటు ధనా గారి ఇంటి దగ్గర వేసేసి అవుట్‌లైన్ గీసి వచ్చాననమాట. సో ఇదయిపోయిన తర్వాత అందరూ మళ్ళీ అక్కడ కలర్స్ దిద్దాము. ఇలాగా ఒకరికొకరు హెల్ప్ ఉంటూ ఉంటాం అనమాట మేమందరం కూడా కలర్స్ ముగ్గులకు కానీ, ఇలాగ పొంగల్‌కి దేనికైనా సరే మాక్సిమం ఊళ్ళెళ్తాము. ఎప్పుడైనా ఉంటే ఇలాగే కలర్స్ ముగ్గులవి వేసుకుంటూ ఉంటాం. అందరూ కలిపి వేసుకుంటాం అనమాట. ఒకళ్ళదయ్యాక ఒకళ్ళు అనేసి. అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది గదా వర్కు అని చెప్పేసి. అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటామనమాట. అందులో ఇంకోటేంటంటే ఈసారి పార్టీ మొత్తం గూడా ఫుడ్ బయట ఆర్డర్ చేయలేదు. అమరు చికెను, బిర్యానీ, నెక్స్ట్ పన్నీర్ కర్రీ చేశాడు. తర్వాత మేమొచ్చేసి ఒకరేమో వైట్ రైస్, నేనేమో రసం పెట్టాను. ఇంకొకరేమో సరోజ వచ్చేసి పప్పు వండింది. ప్రసన్న వచ్చేసి చట్నీ వండింది. ప్రసన్న గారు రైస్ అన్నట్టు. సో ఎక్కువ ఐటెమ్స్ లేవు కాబట్టి మేము దగ్గరగా ఉన్న వాళ్ళమే పెట్టుకున్నామనమాట. సో మళ్ళీ ఈ ముగ్గులన్నీ ఇదిగోండి ఇది ధనా గారింటి ముందు ముగ్గు. ఇదొచ్చేసి మా ఇంటి ముందు మెయిన్ గుమ్మం. మా పాప ఏసిందండి ఎంత అందంగా వేసిందో. కలర్స్ మేము దిద్దాం. ఇది ఇంకొకళ్ళ ఫ్రెండ్ ఇంటి ముందనమాట. సో ఇలా ఉన్నాయి మా ముగ్గులు. నెక్స్ట్ ఇంక టైం అయిపోతూ ఉంది. సో ఈ ఇంకేంటా ముగ్గులన్నీ అని అయిపోయిన తర్వాత ఆలోచించుకుంటూ ఇంకా ఉంటే టైం ఎలాగా అయిపోతుంది అని చెప్పేసి ఈ అమరు చీకులు కాల్చడం స్టార్ట్ చేశాడు. ఇదిగోండి షెడ్‌లో ఫైర్ ఏసి చక్కగా వెజ్ చీకులు, నాన్ వెజ్ చీకులు అన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నాడనమాట. వెజ్ ఏమో పన్నీరు, ఆనియను, క్యాప్సికమ్ ఇలా వేసాడు. ఇవి నాన్ వెజ్ ఎక్కువ మంది కదా! సో వెజ్ చాలా తక్కువ. ఇదిగోండి ఇలాగ మ్యారినేట్ చేసి పెట్టేసాడనమాట. చాలా బాగున్నాయండి వెజ్ కూడా. నేను ఫస్ట్ టైం తిన్నాను. చాలా అనిపించింది. అమర్ చాలా కష్టపడ్డాడు ఈసారి. చాలా బాగా అనిపించింది. చాలా పన్నీర్ అది కూడా చాలా టేస్ట్ వచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంది. నాన్ వెజ్ వాళ్ళకి కూడా ఇంకసలు చాలా అంటే సఫిషియెంట్‌గా తిన్న ఫీలింగ్ కలిగింది. చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే అదిరిపోయింది. చాలా చేసావు అమరు. ఎక్కడ నేర్చుకున్నావు ఏంటి అంటే నవ్వుతున్నాడు కానీ చెప్పడు. ఎలాగా ఏంటి అంటే చూపిస్తా లెక్క అంటాడు. ఇదిగోండి ఈ వెజ్ చీకులు కాల్చడానికి ఆ రాడ్స్ ఉంటాయి కదా! అవి లాస్ట్ ఇయర్ కొన్నాడు. దానికి హ్యాండిల్స్ కూడా పెట్టించాడండి. ఎంత పెట్టించాడో చాలా అనిపించింది. ఇదిగోండి ఇంకా నెక్స్ట్ ఇంకా డిన్నర్ టైం అయిపోయింది. ఇక డిన్నర్‌కి కావాల్సినటువంటివి ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇదిగోండి ఇక్కడేమో సమోసా, ఇంకా బొబ్బట్టు, బిర్యానీ, తర్వాత ఈ చికెను ఇలాంటివి చాలా వండాడండి. బిర్యానీ, చికెను, ఈ కచంబర్, ఈ పన్నీర్ కర్రీ అయితే ఇంక నాకు చాలా నచ్చేసింది. ఈ రైస్, పప్పు, రసం నేను పెట్టాను. పప్పు ఏమో సరోజ పెట్టింది. ఇవేమో వడియాలు కళ్యాణి చేసింది. ఈ చట్నీ ఏమో ప్రసన్న చేసింది. ఇదిగోండి మా తమ్ముడు బర్త్‌డే ఆ రోజు 31st. సో మా కౌసి మా తమ్ముడికి సర్ప్రైజ్ అని చెప్పి కేక్ తీసుకొచ్చి కట్ చేసింది. నేనేమో వీడియో కాల్‌లో వాడికి చూపిస్తూ ఉన్నాను. అరే నీ బర్త్‌డే ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాము అని చెప్పేసి. మీ తమ్ముడు బర్త్‌డే కదా నువ్వే తిను కేక్ అని నాకు పెట్టిందండి. సో ఇక్కడ నేను ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళని ఒకసారి చూపిస్తాను.
కొంతమంది ఇక్కడ ఉన్నాము, కొంతమంది ఏమో అటు మా పక్కనే కదా రోడ్డు, దాని మీద అరుగు ఉంటుంది, అరుగు మీద కూర్చొని చూస్తున్నారనమాట. ఆఫ్టర్ డిన్నర్ గేమ్స్ అవి ప్లాన్ చేసుకుందాము అని చెప్పేసి, పిల్లల డాన్సులు అలా ఉంటాయి కదా. ఇదిగో కళ్యాణి వచ్చింది, ఏంటి రెడీయా అంటే రెడీ అంటుంది గేమ్స్కి. సో ఒక హాఫ్ అన్ అవర్ అలాగా గేమ్స్ కూడా పెట్టేసుకున్నాం. సో ఫుడ్ ఎలా ఉందో చూడండి. మీ ఫుడ్ లో ఏది బాగా నచ్చింది? అన్ని బాగున్నాయి, అన్ని బాగున్నాయి. చెప్పండి, కొంచెం కొత్తగా ఏం బాగుంది అంటున్నారు? అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయా? ఏ నీకేం బాగా నచ్చింది? చీకులు బాగున్నాయా? నీకేం నచ్చింది? అన్ని బాగున్నాయా? జలక్క ఏం నచ్చింది? రసం బాగుందా? మళ్ళీ ఒకసారి చెప్పండి. సూపర్. గౌరీ గారు, మీకు భోజనాలు ఏం బాగా నచ్చింది? 3 ఐటమ్స్ తిన్నాను. పన్నీర్ కర్రీ, బిర్యానీ. బాగుందా? సూపరా? సూపర్. అంకుల్ పెడతాను మళ్ళీ. నిర్మలా గారు, ఏం తిన్నారు మీరు అందులో? అన్నీ తిన్నారా? రసం బాగుందా? ఇంకా చికెన్ బాగుందండి. అబ్బా అబ్బా, చెప్పండి చెప్పండి. పెట్టను చెప్పండి. మీకు అన్నిట్లో ఏది బాగుంది? గట్టిగా చెప్పండి, వినపడట్లేదు. రసమే బాగుందా? సూపర్. దుర్గానే పెట్టింది రసం. మీకు రమ్మగారు? చీకులు యావరేజా? ఓ, చికెన్, బిర్యానీ, పన్నీర్ కర్రీ అమర్ చేశాడండి, అందుకని. మీరు తిన్నారు కదా ఆంటీ? అన్నీ బాగున్నాయి కదా? మీరు ఇప్పుడే తింటున్నారు. ఓకే, మిమ్మల్ని వదిలేస్తాను. అది ఓకే. రే తులసి గారు, ఏం బాగా నచ్చింది మీకు భోజనం? ఏం కూరలు నచ్చాయి మీకు? పన్నీర్ నచ్చిందా? ఇంకా తర్వాత పచ్చడి. నా రసం బాలేదా? నేను ఇంటికి పార్సిల్ చేయిస్తా. ఇంటికి పార్సిలే, మీరా పార్సిలే. ఏం నచ్చింది నీకు చెప్పు? తిన్నావా మొత్తం పూర్తిగా? నా తెల్లే. సరే తిని ఈరోజు కంప్లీట్ చేసుకొని వస్తా. కానివ్వండి వద్దు. మాధవ్ గారు, ఏం తింటున్నారు? చికెనా? బాగుందా బిర్యానీ? చికెన్ సూపరు. మీరు చెప్పండి, ఏం బాగుంది మీకు? బొబ్బట్ట. అది మనం చేయలేదు, మనం చేసింది చెప్పండి. బిర్యానీ. ఓకే, నాకు కావాల్సిన పాయింట్ రాలా మీ దగ్గర. రసం బాగుందా? అది రసం నేనే చేసా, అందుకే అది బాగుందని చెప్పాడు. నాగేంద్ర గారు, ఏది బాగుంది? బాగుందా? బాగుందా? సూపర్ అండి. నరేష్, ఏంది లేట్ అయ్యారు? చీకులు తినలేదే? అయ్యయ్యో, మీరెందుకంత చీకటిగా వెళ్ళారు? ఇటు లైటింగ్ లో రావచ్చు కదా. నీకేం నచ్చిందిరా? చికెనే నచ్చిందా? సూపర్. తిన్నావా మరి బాగా? ఓకే, తినాలి. మీరింతకీ భోజనాలు చేశారా? మీకేం వంట నచ్చింది ఇందులో? రసనా? ఏం తింటున్నావు? రసమేనా? సూపరు. పద్మగారు, చికెన్ బాగుందా? తినలేదా? ఇక్కడ కూడా మీ ఇద్దరే. అంకుల్, మీరు తినచ్చు కదా? కదిలిందిలేండి, ఇంకేం కదులుద్ది? కదిలింది బానే. పదా. ఏం బాగుంది ఫుడ్? చికెన్ బాగుందా? బిర్యానీ? చీకులు సూపర్. సౌజన్య, ఏంది లేటు? సూపరు. చీకులు బాగుందండి. ఓకే, సాంగ్స్ వస్తూ ఉన్నాయి అన్నమాట. సాంగ్స్ వస్తుంటే శంకర్రావు గారు ఫోన్ చేస్తూ అలా 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 ఊగిపోతున్నారు. సౌజన్య ఏవో అడుగుతున్నారు అన్నమాట. లాస్ట్ కొంచెం లిప్స్టిక్ ఉన్నారు అందరూ. పార్టీ మీద ఉన్నారు. ఏంటి మీ ఛానల్లోనే వేసుకుంటావా? మా ఛానల్లో వేయవా? నేను
చక్కగా ఎంజాయ్ చేశారనమాట అందరూ. ఫుడ్ అయితే చాలా బాగుందని మంచి రివ్యూ ఇచ్చారు. ఇదిగోండి అందరం కూర్చొని ఇలాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. తర్వాత హౌసీ ప్లాన్, అందరికీ భోజనాలు అయిపోయిన తర్వాత అప్పుడు హౌసీ మళ్ళీ ఇంకా చీకులు మిగిలాయని చెప్పేసి ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో తినండి అని చెప్పి తీసుకొచ్చారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మాకు 2024ది 25ది 2 లక్కీ డిప్లు ఉంటాయండి. 24ది వచ్చేసి రాంబాబు అంకుల్కి వచ్చింది. ఈ చిట్లు ఎలా తీస్తారంటే 2 ఎట్ ఏ టైం తీస్తారు. ఒక దాంట్లో నెంబర్ ఉంటుంది, ఒక దాంట్లో శ్రీ ఉంటుంది. ఈ 2025 ఏమో ధనా గారికి వచ్చిందనమాట. అంటే గిఫ్ట్ వచ్చేసి లోపల వినాయకుడు ఉన్నాడు, వీళ్ళకి వచ్చేసి మేకప్ కిట్ వచ్చినట్టుంది. కానీ చాలా బాగుందండి గిఫ్ట్ కూడా. పిల్లలు ఎగొండి డ్యాన్స్లు వేస్తున్నారు, మేము హౌస్ ఆడుకున్నాం, చాలా ఎంజాయ్ చేస్తాం. మేము అన్నీ చూపించలేం కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.